సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా భగవంతుడి యొక్క ప్రత్యేకత అదే. ప్రతి ప్రాణికి కొన్ని శక్తులు ఇచ్చాడు. ఆ శక్తుల్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసినప్పుడు ఆ ప్రాణులు కాలగర్భంలో కలిసిపోవడమా ఏమవుతుంది అనేది తెలుస్తుంది. దోమకి అట్లాంటి శక్తే ఉందన్నటువంటిది ఇప్పుడు సైన్స్ తేల్చినటువంటి అంశం. దోమకాటు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంటే మలేరియా, టైఫాయిడ్ వంటి వాటికి తోడు డెంగీ, జీకా, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక జబ్బులకు కూడా అదే కారణమవుతూ ఉంటుంది. అయితే ఈ దోమల మీద చేసిన పరిశోధనలో ఒక కీలకమైన విషయాన్ని కనుక్కున్నారు సైంటిస్టులు. ఇది మనిషిని ఇట్టే గుర్తించగలిగినటువంటి సీక్రెట్ వెపన్ దానిలో ఉందట. మనిషిని గుర్తించగలిగినటువంటి శక్తి దోమకి భగవంతుడు ఇచ్చాడనమాట. అదే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్. అంటే అది ఏ యంత్రము కాదు, దాని శరీరంలో వచ్చిన శక్తి ఏంటంటే దోమ తన పరిసరాల్లో మనకి శరీరంలో బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా, బ్లడ్లో వచ్చే ఉష్ణోగ్రతల తేడాని తేలిగ్గా కనిపెడతాయట అవి. అలా తమకి 2.5 అడుగుల దూరంలో అట్లాంటి టార్గెట్ ఉంది అనేది ఈజీగా కనిపెడతాయట. ఈ టార్గెట్లను సునాయాసంగా గుర్తించి వచ్చి వాళ్తాయి. ఉష్ణ రక్త జీవుల నుంచి వెలువడే ఇన్ఫ్రారెడ్ ధార్మికతను పసిగట్టగల సామర్థ్యం దోమలకు పుష్కలంగా ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు తాజాగా తేల్చారు. దాని సాయంతోనే అవి మనుషుల్ని ఎంచక్కా గుర్తించి కుడుతున్నాయి. ఈడిస్ ఈజిప్టి వంటి వ్యాధికారక దోమల్లో ఈ సామర్థ్యం మరీ ఎక్కువగా ఉంటుందట. దోమల యాంటిన్నాల అగ్రభాగంలో ప్రత్యేకమైన నిర్మాణాలు ఉన్నట్టు వాళ్ళ పరిశోధనలో తేలింది. ఇన్ఫ్రారెడ్ ధార్మికతను పసిగట్టడానికి అవి వీలు కల్పిస్తాయి అని బృందం సభ్యుడు అవినాష్ చందేల్ ప్రకటించారు. ఆ నిర్మాణాల్లోని TRPA1గా పిలిచే ప్రత్యేక ప్రోటీన్ ఉష్ణోగ్రతలోని తేడాలను చురుగ్గా స్పందిస్తుంది. పరారుణ ధార్మికత ద్వారా సమీపంలో లక్ష్యాలను గుర్తించేందుకు సాయపడుతుంది. దీనికి తోడు వాటి యాంటెన్నాలో ఉండే OP1, OP2 అనే రోడోస్పిన్ ప్రోటీన్లు ఈ పరారుణ గ్రాహక సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నాయి. వీటి ద్వారా ఎక్కువ దూరంలో ఉన్న వాళ్ళని కూడా దోమలు సులువుగా గుర్తించగలుగుతాయట.